లాసే ఇంకా ఆ అప్పులు కట్టుకొని తిరిగి ఆ అప్పులు చేయాల. ఇక రామాన్యాలు ఇంత కಡೆ ಎಲ್ಲ పొగులోనే క్రెడిట్ కొరికేసే మనిషి కమిషన్. అంటే మీకు రైతులు కదా మీరు, ఏమేమి పంటలు పెడతారు? టమాటా వేస్తాము, అవునా, జొన్నలు వేస్తాము, మిర్చెట్లు వేస్తాము. అంటే ಯಾವ దాంట్లో మీకు లాభం చాలా సిక్కొచ్చు? ఏ రేట్లు ఉంటే లాభమే. ఈ టమాటాలో రేటు ఉంటే పర్వాలే, లేకుంటే లాసే. అంటే ఆడ టమాటాలు కానీ ఎత్తుకొని పోతారు కదా, ఆడ వాళ్ళు మీడియేటర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా వాళ్ళు ದುಡ್ಡು కమిషన్ చాలా తీసుకుంటారా? 100కి 10 ರೂಪಾಯಿ. 100ಕ್ಕೆ 10 ರೂಪಾಯಿ. ನೋಡಿ ಗೈಸ್, ಈಗ ಒಂದು 100 ರೂಪಾಯಿ ಬರುತ್ತೆ ಒಂದು ಬಾಕ್ಸಿಂದ ಅಂದರೆ ಅದರಲ್ಲಿ 10 ರೂಪಾಯಿ ತೊಗೊಳ್ತಾರೆ ಅಂದರೆ ನಮ್ಮ ರೈತರಿಗೆ ಏನೇನು ಉಳಿಯುತ್ತೆ? ಏನು ಉಳಿಯೋದಿಲ್ಲ. 100 ರೂಪಾಯಲ್ಲಿ 10 ರೂಪಾಯಿ ಅವರೇ ತಿಂದ್ಬಿಟ್ರೆ ಇನ್ನು 90 ರೂಪಾಯಿ ಪಾಪ ರೈತ ಒಂದು ವರ್ಷ ಕಷ್ಟಪಡಬೇಕು ಅವ್ರಿಗೆ ಫಸಲು ಬರಬೇಕಂದ್ರೆ. ಆ ಒಂದು ವರ್ಷ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಲ್ಲಿ ಅದರಲ್ಲೂ ಇವರೇ ಒಂದು 50% ತಿಂದಾಕ್ಬಿಟ್ರೆ ಇನ್ನು ನಮ್ಮ ರೈತರಿಗೆ ಯಾವ ಥರ ಅವ್ರಿಗೆ ಲಾಭ ಬರುತ್ತೆ, ಅವ್ರು ಯಾವಾಗ ಅಭಿವೃದ್ಧಿ ಆಗೋದು? తిరిగా మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కరెంటు టైం ఎన్ని అవర్లు ఇస్తారు? కరెంటు 7 అవర్లు ఇస్తారు, రాత్రిలో 3, పొగల్లో 4 ఇస్తారు. అంటే రాత్రిలో ఇచ్చేదానికన్నా పొగల్లో ఇస్తే బాగుంటుంది కదా మీకు? మేలే. ఎలా అంటే ఇప్పుడు రాత్రిలో మీరు పొగల పులుగు పాము పట్ర కరిళ్ళు అవి ఉంటాయి, ಕೆಟ್ಟಾಗಿ ಬಾಧ ಅವು పొగలు వేసుకుంటే మంచిదే. ನೋಡಿ ಇದು ಎಲ್ಲ ತುಂಬ ಬೆಟ್ಟಗಳು, ಇದ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ಪಾಪ ಇವ್ರು ರೈತರು ಕಷ್ಟಪಡಬೇಕಾಗುತ್ತೆ. ಇಂಥ ಕಡೆ ಎಲ್ಲ పొగలోనే ಕ್ರೆಡಿಟ್ ಕೊರಿಕೇಸೆ ಮನುಷ್ಯ. ನೋಡಿ ಕರಡಿಗಳು ಕಾಡು ಪ್ರಾಣಿಗಳೆಲ್ಲ ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಸೊ ಈ ಥರ ಪಾಪ ఇద్దాక ಅವ್ರಿಗೆ ತುಂಬ కష్ట ఆಗುತ್ತೆ. తిరగానా మీకు ఎట్లా ఈ వక్షెట్లు ఇవంతా మీవే కదా? మీవేనా? ఏమై వక్షెట్లు ఇంకేమైనా లాభం ఉందా? వక్షెట్లు బాగా పండితే పర్వాలే, అదే ఇదారు పంట తక్కువ. అవునా? ఇదారు తక్కువ లేదు పంట, ఇదారు లాసే. ఈసారి లాసే. పంట పండినప్పుడు పర్వాలే. గవర్నమెంట్ ఇంకా మీకేమన్నా ఏం చేస్తారు? ఏమి ఇచ్చదు? ఏమి లేదు, పడితే కావచ్చు, లేవుండలేదు. ఊరికే మీరు బండవాళ్ళ లక్షలు అప్పు చేసేది చేసుకునేది. ఇప్పుడు టమాటా ఎకరా వేయాలంటే కరెక్ట్గా 1.5 లక్ష ఖర్చు వస్తుంది. ఏమన్నా రేట్ చిక్కితే అది ఇది కూడా వెళ్తుంది, లేదు అంటే లాసే. ఇంకా ఆ అప్పులు కట్టుకొని తిరిగి ఆ అప్పులు చేయాల. ఇక ರಾಮಾನ್ಯಾలు ಅಂದರೆ ರೈತರು ಪಾಪ ತುಂಬ ವರ್ಷ ಇಡೀ ಕಷ್ಟಪಡ್ತಾರೆ, ಈ ದೇಶದ ಬೆನ್ನೆಲುಬು ಅಂತ ಕರಿತೀವಿ. ಆದರೆ ನೋಡಿ ಪಾಪ ಅವ್ರು ರೈತರು ಹೇಳ್ತಾವ್ರೆ ಅವ್ರ ಕಷ್ಟಗಳು ಎಷ್ಟು ಕಷ್ಟ ಇರುತ್ತೆ ಅಂದ್ಬಿಟ್ಟು. ಒಂದು ಬೆಲೆ ಇಟ್ಟರೆ ಅಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ಗೆ ತೊಗೊಂಡೋದಾಗ ಅವರಿಂದ ಕಷ್ಟ, ಅವ್ರು ಮೀಡಿಯೇಟರ್ಸು ಅವರೆಲ್ಲ ದುಡ್ಡು ಹೊಡೆದಾಕ್ಬಿಟ್ಟು ಮಿಕ್ಕಿರೋದು ಸ್ವಲ್ಪ ಇವ್ರು ಕೊಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಈ ಕಡೆ ಎಲ್ಲ ಕಾಡು ಪ್ರಾಣಿಗಳದೆಲ್ಲ ಸಮಸ್ಯೆ. ನೈಟಲ್ಲಿ ಇವ್ರು మన పూలే ఏంటిమే చెండు పూలు ఏంటదవా, చెండు పూలు వేస్తే వాళ్ళు ఒక కేజీ వచ్చి 10 రూపాయలు అగ్రిమెంట్ తీసుకుంటే. అగ్రిమెంట్ తీసుకుంటే కేజీ పూలు 10 రూపాయలు అంటే 10,000. 10,000 రూపాయలు. 2 టన్నులు 3 టన్నులు వేసిపోయినారు. ఈ ఉడికి కాసులు లేవు. ఎవరు వాళ్ళు అడిగకపోతే వాళ్ళు లేదు అంటే వీళ్ళు చెప్తారు ఇక్కడ ఏజెన్సీలో. ఇప్పుడు వాళ్ళ మీద గలాటి పోయకలే, ఊరికే ఉండేకలే. ఇప్పుడు మాకు కూలోళ్ళకి ఏమన్నా కరెక్ట్గా 6,000 ఒక ఇడుపుకి 6,000 కూలోళ్ళకి పెట్టిమే. ఆ 6,000 కూలోళ్ళకి పెట్టిన దుడ్డు కూడా మాకు వేయలేదు. లాభం లేకుంటే పోనీ మా చేతి ఇప్పుడు కూలోళ్ళు మా ఇంటి దగ్గర తిడతారు, పీక్ ఇచ్చి వాళ్ళకి వేసాం కదా, ఇప్పుడు దుడ్డు లేదు. కరెక్ట్గా నెల అయింది పూలేసి ಕಂಪನಿ వాళ్ళు. ನೋಡಿ ಗೈಸ್, ಇನ್ನೊಂದು ಏನಾದ್ರು ಪ್ರಾಬ್ಲಮ್, ನಮ್ಮ ರೈತರು ತುಂಬ ಕಷ್ಟಪಟ್ಟು ಹೂಗಳು, ದಾಳಂಬಿ, ಈ ಥರ ಟೊಮೊಟೊ ಎಲ್ಲ ಬೆಳೀತಾರೆ. ಯಾವುದೋ ಒಂದು ಕಂಪನಿ ಹತ್ರ ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಕಂಪನಿಯವರು ಅಗ್ರಿಮೆಂಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಪಾಪ ದುಡ್ಡು ಇಲ್ಲಿಂದ ಫಸಲು ತಗೊಂಡು ಹೊರಟೋಗಿರ್ತಾರೆ, ಹೂಗಳು ತಗೊಂಡೋಗಿದ್ದಾರೆ. ರೈತ ಹೇಳ್ತಾರೆ ಪಾಪ 2 ಪೇಮೆಂಟ್ ರಾವಲ್ಲ ಇರೋದು. 2 ಸರಿ 3 ಸರಿ ಪಾಪ ಒಂದು 20 ಟನ್ ಹಂಗೆ ಹೂಗಳು ತಗೊಂಡೋಗಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿವರೆಗೂ ಪಾಪ ಅವ್ರು ರೈತರು ದುಡ್ಡು ಕೊಟ್ಟಿಲ್ಲಂತೆ. ಸೊ ಈ ಥರ ಕಂಪನಿಗಳು ತಗೊಂಡೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರಿಗೆ ಮೋಸ ಮಾಡಿದ್ರೆ ಹೆಂಗೆ ಪಾಪ ಒಬ್ಬ ರೈತ? వాళ్ళదే తప్పే వీళ్ళదే తప్పే మాకు తెలియదు. వాళ్ళు ఇచ్చి వీళ్ళే వాడుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చి వీళ్ళే వాడుకుంటారు ఏజెన్సీలు. మాకు తెలియదు, మేము ఏమో కానీ అని చెప్పి చేస్తే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు లేదు అంటే వీళ్ళు చెప్తారు. ನೋಡಿ ಈಗ వాళ్ళకి పోయి అడిగేకెళ్ళే ಯಾರಿಗೆ పోతావు? అవునవునవును ಅಡಿಗೆ ಇಲ್ಲ. ಈಗ ನೋಡಿ ಪಾಪ ಇವ್ರು ಹೇಳ್ತಾವ್ರೆ ಏಜೆನ್ಸಿ ಅವ್ರು ತಗೊಂಡಿದ್ದಾರಾ ಇಲ್ಲಾಂದರೆ ಅವರು ಕಂಪನಿಯವ್ರು ತಗೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ತುಂಬ ಕಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾವ್ರೆ. ಸೊ ಹಿಂಗೆಲ್ಲ ತುಂಬ ಅಂದರೆ ಈ ದೇಶದ ಬೆನ್ನೆಲುಬು ಅಂತ ಕರಿತೀವಿ. ಈ ರೈತರಿಲ್ಲ ಅಂದರೆ ಈ ಜನಕ್ಕೆ ತಿನ್ನಕ್ಕೆ ಊಟ ಇಲ್ಲ ಅಂತ ರೈತರಿಗೆ ಇಷ್ಟು ಕಷ್ಟ ಆದರೆ ಹೆಂಗೆ ಮುಂದೆ ನಮ್ಮ ದೇಶ ಬೆಳೆಯೋದು ಹೆಂಗೆ? ಇಷ್ಟು ದಿನ
ఈగెల్లాను ನೋಡಿ ಎಲ್ಲ బీడుగులు బిట్ಬಿಡ್ತಾ ఇದ್ದಾರೆ మాకు ఇప్పుడు కూలోళ్ళు దుడ్లు ఇస్తే చాలు ఆ, మా కస్టమర్ మా చేసిన పోతే మా కూలోళ్ళు 6,000 రూపాయలు అయింది ఒక ఇటుకి 6,000 రూపాయలు 6,000 రూపాయలు మాకేం చేతికి వచ్చేలా ఆ 6,000 రూపాయలు కూలోళ్ళకి ఇస్తే మాకు ఇస్తే చాలు అవి కూడా ఇవ్వకుండా పని పెట్టినారు కూడా ನೋಡಿ ಇವ್ರು మాకు 2 పేమెంట్లు రావాలా ఇలా అడిగే నెల అడిగే వల్లి లేదు డీల్ చెప్తారు వాళ్ళు అడిగేకి యాతపై అడగాలి మేము ఏడో ఉండేది ఫ్యాక్టరీ అవును మాదే కాదు ఈ ఊర్లో కూడా మా ఒక 4 ఉన్నారు ఈ దుడ్డు రాకున్నాళ్ళు ಸರಿ ಸರಿ ಯಾವ ಊರು ಇದೆ ಮಲ್ಲೇಪಲ್ಲಿ ನೋಡಿ ಗೈಸ್ ಮಳ್ಳೇನಹಳ್ಳಿ ಅಂತಲ್ಲ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಗೌರಿಬಿದನೂರು ತಾಲೂಕು ಹತ್ರ ಬರುತ್ತೆ ಇದು ಮಳ್ಳೇನಹಳ್ಳಿ అది సోపులో క్యాబినెట్ సపోటా చెట్లు పెట్టిండ్రి వాళ్ళు అది ఎట్లా పోయినా అది 8 గంటల 9 గంటల్లో పోయింది ఈ క్యాబినెట్ పోయినాడు అది చింపేసింది ముందు చింపేసింది ఇట్లా మనిషి చింపేసి మేము కూడా కాదు ఈ పరస తోక చుట్టూ ఏమో 10,000 జనం కలిసినారేమో పొద్దున్నే చింపేసినది పొద్దుపోటు 4 గంటల దాకా ఎవరు జనాల మీద పోతా ఉంది కానీ ఎవరు పోలీసు వాళ్ళు బంధువులు కూడా కాల్చెక్కాలి లాస్ట్కి 4 గంటలు చంపేసేది ನೋಡಿ ಈ ಥರ ಪಾಪ ಕಾಡು ಪ್ರಾಣಿಗಳು ಇದೆಲ್ಲನೂ ಇವ್ರ ಮೇಲೆ ದಾಳಿ ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರುತ್ತೆ ತುಂಬ ಬೆಟ್ಟಗಳಿರೋದ್ರಿಂದ ಆದಷ್ಟು ಸರ್ಕಾರಗಳು ಅವರಿಗೆ ಬೆಳಿಗ್ಗೆ ಟೈಮಲ್ಲಿ ಕರೆಂಟ್ ಕೊಟ್ಟರೆ ಅವ್ರಿಗೆ ತುಂಬ ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾನು ಹೇಳೋಕ್ಕೆ ఇష్టపడుతుంది థ్యాంక్ యూ తాత థ్యాంక్ యూ రాత్రిపూట్లు ఇంకా పర్యటిస్తుంటాయా ఉంటాయి పోతే ఇప్పుడు మేము చేసేదాకా రాత్రి 2 గంటల కరెంట్ వస్తుంది 1 గంట కరెంట్ వస్తుంది ఎత్తేకపోవాలా ఆటో వచ్చి ఒకనాడు పొంది చేసేలే ఎత్తుకొని వెళ్ళలేదు ఆటో చేసిన మాది ఎత్తుకొని వెళ్ళలేదు ఒకనాడు ఆవిడ ఎత్తేకపోవాలా ఆవిడ ఏమో మాకు టైం బాగుంటే మేము వెళ్ళొస్తాం టైం బాగాలేకుండా మీద వస్తే ఏం చేసేకైంది పాములు పులువులు అన్నీ ఉంటాయి అవి మేము నీళ్ళు కట్టుకపోతే అయ్యలేదు ఏం పోనే పోవాలా కరెంటు 3 గంటలు ఉంటుంది 3 గంటలు రాత్రి 4 గంటలు పొగలో 4 గంటలు ఉంది 4 గంటల్లో కట్టుకపోతే పొగలు ఎంత పోతుంది అయ్యి కష్టం రాత్రిలో పోయి ఎత్తల్లా లేదు డ్రిప్పులు కన్నా పెట్టినల్లా లేదు మేమే అకస్మాత్ కొందరు డ్రిప్పులు వేసుకొని కట్టాలా ఇవన్నీ బాధ ఉంది దానికి ఏం చేసేకైతుంది అదే 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 ఇట్లా బాధపడి ఇచ్చేస్తే ఈ నీళ్ళు బాధపడతారు ఏమి దుడ్లు వేసుకొని న్యాయంగా 10 రూపాయలే చాలు మాకే అదన్నా న్యాయంగా ఇస్తే కదా అవునవును ఈ కంపెనీ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు తీసుకొని ఎవరన్నా కానీ పాపం మిగతా రైతులు కష్టపడి ఇచ్చేస్తే 6 నెలలు ఒక పూ రావాలంటే 6 నెలలు కష్టపడాల నాకు ఎన్ని మందులు కొట్టింటాం ఎంత బాధపడి ఉంటారు ఏం మా దాంట్లో మిగిలేటట్లు ఏం లేదు ఏమంటే వాళ్ళు మేము బలం చేసి మాకేం గాహారమైన వాళ్ళు తీసుకునేకే మేము తీసుకోకుండా ఏదైనా జొన్నలో జట్లు వేసుకుంటే ఏదో వచ్చినంత ఏదో అమ్ముకుంటే 4 కాసులు ఈ కంపెనీ వాళ్ళు ఇట్లా చేస్తారు